श्री महासरस्वत्यै नमः। श्रीपादवल्लभ नरसिंह सरस्वती गुरु दत्तात्रेय परदेवतायै नमो नमः। सुब्रह्मण्याय शेषाय शिवाय शिवमूर्तये ब्रह्मांडवाहदेहाय नागराजाय ते नमो नमः। अनंगाने मनकी మోపిదేవి గ్రామం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దివ్య మహిమాన్విత క్షేత్రం మనకందరికీ కూడా యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి భక్తుడికి కూడా స్వామి వారి యొక్క నామస్మరణ వినంగానే ఆ మోపిదేవి గ్రామం గుర్తుకొస్తుంది। వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా ఈ రోజున నాగశుద్ధ షష్ఠి ప్రదోషకాల సమయంలో సప్తమి గడియల్లో స్వామివారికి రథోత్సవ కార్యక్రమం జరుగుతోంది। నిన్న పంచమి రోజున స్వామివారికి విశేషంగా స్వామివారి కళ్యాణం జరిగింది। సప్తవర్ణాలతో స్వామివారికి రంగురంగు సప్తవర్ణాలు మనకి ఇంద్రధనుస్సులో సప్తవర్ణాలు ఎట్లాగో మన శరీరంలో దేహంలో ఉన్న మన యొక్క జీవాత్మక పరమాత్మకి సప్త రూపాలు వేరు, అందుకని 7 జన్మల బంధం అంటారు। సప్తవర్ణాలతో స్వామివారికి విశేషంగా తరంబ్రాల కార్యక్రమం జరిగింది। ఒక్క మాఘమాసంలోనే పంచమి రోజున వసంత పంచమి రోజున జరిగే కళ్యాణం రోజునే సప్తవర్ణాలతో చేస్తారు। ఆసేత్ హిమాచల పర్యంతం కూడా ఏ క్షేత్రంలో అయినా సరే గర్వంగా చెప్పుకోదగ్గ క్షేత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి క్షేత్రం। ఆ క్షేత్రంలో ఈ సప్తవర్ణాలతో ఈ తరంబరాలను ఎవరైతే స్వీకరిస్తారో, ఎవరైతే ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారో సంకల్ప సిద్ధులై పునర్దర్శనాన్ని పొందుతారన్నమాట। ఈ రోజున రథసప్తమి సందర్భంగా ప్రదోషకాలలో సప్తమి గడియల్లో స్వామివారికి రథోత్సవం కొనసాగుతోంది। రేపు ఉదయం స్వామివారి యొక్క ధాన్య కుట్నోత్సవము, వసంతోత్సవము, అనంతరము సుబ్రహ్మణ్య మాలాధారణ చాలా విశేషంగా మాలలు వేసుకున్న భక్తులు ఉన్నారు। మాలాధారణ పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది 12:30 అభిజిత్ లగ్నంలో। అనంతరము స్వామివారు ప్రదోషకాలంలో మయూర వాహనం మీద స్వామివారి గ్రామోత్సవం ఉంటుంది। శమీయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుద్ధారి రామస్య ప్రియదర్శన అంటే శమీ వృక్షాన్ని ఆశ్రయించడంలో ఎక్కడైనా సరే ఏమంటే మన ఉత్సవాల్లో శమీ పూజ చేస్తారంటే ఎందుకయ్యా అంటే ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు, ధర్మాన్ని చేయాలంటే శమీ వృక్షాన్ని ఆశ్రయించాలట। అటువంటి సర్వభక్తులు కూడా యావత్ భక్తులు కూడా శమీ వృక్షాన్ని ఆశ్రయించే విధంగా ఆ జమ్మి చెట్టుకి చుట్టూతా కూడా ప్రదక్షిణ చేసి స్వామివారు భక్తుల కోరికలు సిద్ధించడం కోసము శమీ వృక్షాన్ని ఆశ్రయించి అనంతరము మయూర వాహనం మీద పారువేట ఉత్సవం జరుగుతుంది। శనివారం నాడు ఉదయము స్వామివారికి నవనాగుల మూలమంత్రాలతో మనకి నవనాగులు ఉన్నాయి, కర్కోడుగుడు, అనంతుడు, శేషుడు, పద్మనాభుడు, కంబలుడు, ఈ యొక్క నవనాగుల యొక్క మూలమంత్రాలతో ప్రతి భక్తుడు కూడా సంకల్ప సిద్ధుల పాలి, ఆరోగ్యం లేని వాడికి ఆరోగ్యం, సంతానం లేని వాడి సంతానం, మనకు వివాహం కాని వాడి వివాహము, ఇటువంటివన్నీ కూడా మన మానవుని యొక్క జీవితంలో జరిగే మన కోరికల్ని సిద్ధించడానికి మూలమంత్రాలతో నవనాగుల మూలమంత్రాలతో స్వామివారి సుబ్రహ్మణ్య హవనం జరుగుతుంది। అనంతరము ప్రదోషకాల సమయంలో స్వామివారికి ద్వాదశ ప్రదక్షిణాలు కార్యక్రమం జరుగుతుంది। దాంతో ఈ యొక్క శోభకృతి నామ సంవత్సరంలో బ్రహ్మోత్సవాలన్నీ కూడా పూర్తవుతాయి। ఈ కార్యక్రమాలన్నీ కూడా
ఆనువంశిక ధర్మకర్తలు చల్లపల్లి జమీందారు యొక్క వంశీకులు వారి యొక్క నేతృత్వంలో అసిస్టెంట్ కమిషనర్ గారి యొక్క అయిన వారి యొక్క నేతృత్వంలో మన యొక్క సూర్యధర చక్రధరరావు గారు భక్తుల యొక్క సౌకర్యార్థం ఎన్ని వేల మంది వచ్చినా కూడా ప్రతి నిత్యము కూడా అన్నదానానికి స్వామివారి ప్రసాదానికి లోటు లేకుండా భక్తులకు అన్ని కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా స్వామివారి కార్యక్రమాలన్నీ కూడా ఏర్పరుచున్నారు. మా యొక్క అర్చక బృందము, వైదిక సిబ్బంది, మా యాజ్ఞిక స్వాములందరూ కూడా స్వామివారి యొక్క సంకల్ప స్థితిలో పాలి ప్రతి ఒక్కరూ కూడా భక్తులందరూ కూడా తరించాలి, పునర్దర్శనాన్ని పొందాలని అనుకుంటున్నాం. ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణస్య ధామస్తు, విశ్వస్య కళ్యాణమస్తు, గవాం వత్స రక్షణమస్తు, లోకా సమస్త సుఖినో భవంతు. జై వట్టివేల్ మురుగనుకి అరోం హర.